హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే వీడియో దేని గురించి అంటే, ఇవాళ నేను చెప్పబోయేది కంపెనీ ఒక కంపెనీ అనేది దాంట్లో ఒక కంపెనీ ఒక స్టాక్లో అసలు ఎన్ని షేర్స్ ఉంటాయి, అసలు ఆ కంపెనీలో ఎన్ని షేర్లు ఉన్నాయి, ఆ కంపెనీ యొక్క వాటాదారులు ఎంతమంది ఉంటారు, అసలు ఏ టైప్ ఆఫ్ వాటాదారులు ఉంటారు, అది పబ్లిక్కి ఎన్ని షేర్లు అందుబాటులో ఉంటాయి, ఆ కంపెనీలో ఉన్న షేర్స్ పబ్లిక్కి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎంతవరకు అందుబాటులో ఉంటాయి, అసలు ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేస్తారో, కంపెనీ యొక్క షేర్స్లో ఎవరెవరు వాటాదారులు అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను. సేమ్ ఇంతకుముందు చెప్పిన స్టాకే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. సేమ్ స్టాక్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్. సో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపెనీలో మీరు చూస్తే మీకు టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటే ఈ కంపెనీలో ఉన్న మొత్తం షేర్స్, అవుట్ స్టాండింగ్ షేర్స్ ఫ్రమ్ 8.21 crores ఉన్నాయి యాజ్ ఆఫ్ టుడే. ఓకే, కంపెనీ ఎన్ని షేర్లకు స్టార్ట్ అయింది, ఎన్నిసార్లు స్ప్లిట్ అయింది, ఇవన్నీ మీరు చూసుకోండి, అది గూగుల్లో ఉంటుంది. ప్రస్తుతానికైతే 8,21,00,000 షేర్స్ ఉన్నాయి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపెనీ. సో ఒక కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేశారంటే 8,20,00,000 షేర్లు. పర్ షేర్ ఎంత ఉంది ఇప్పుడు? పర్ షేర్ సమ్ 1000 రూపీస్ అరౌండ్ ఉంది. సో పర్ షేర్. సో ఈ కంపెనీ యొక్క వాల్యూ ఎంత, ఇప్పుడు వాల్యుయేషన్ ఎంత? ఏం లేదు, ఈ 8.21 crore షేర్స్ ఇంటూ 1000 పర్ షేర్ ఎంత? 8,210 కోట్లు. ఈ కంపెనీ యొక్క టోటల్ వాల్యుయేషన్ 8,210 crores. సో ఏ కంపెనీ అయినా దాని యొక్క మార్కెట్ వాల్యుయేషన్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే దాని టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. కంపెనీలో 8,21,00,000 షేర్స్, 8,21,00,000 షేర్లు మాత్రమే ఉంటాయి. ఒకటి పెరగదు, ఒకటి తగ్గదు. ఒకటి కంపెనీ ఒక షేర్ పెంచాలన్నా, లేకపోతే కొన్ని 1,00,000 షేర్లు పెంచాలన్నా దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, దాని యొక్క వేరే ఉంటుంది, దాని ఛానల్ వేరే. కాకపోతే ప్రస్తుతానికైతే ఇన్ని కోట్ల షేర్లు, ఇన్ని కోట్ల షేర్లల్లో పర్ షేర్ ఒక్క షేర్కు 1,000 రూపాయలు. సో 8,200 కోట్ల కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే కంపెనీ, 8,210 కోట్ల కంపెనీ. సో ఇప్పుడు ఈ 8,21,00,000 షేర్లు ఎంతమంది చేతులు ఉన్నాయి, ఎవరెవరి చేతులు ఉన్నాయి అనేది నేను మీకు ర్యాండమ్గా చెప్తాను. ఓకే, సో యాజ్ ఆఫ్ టుడే అంటే యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2024 అకార్డింగ్ టు గూగుల్ రిసోర్సెస్, నాకు అంటే కంపెనీ యొక్క స్టేట్మెంట్ అనేది యాజ్ ఆఫ్ గూగుల్ రిసోర్స్ స్క్రీనర్లో సెప్టెంబర్ 2024 వరకు 50% అరౌండ్ 50% ప్రమోటర్ హోల్డింగ్స్. ప్రమోటర్ హోల్డింగ్స్ ప్రమోటర్ హోల్డింగ్స్ 50%. అంటే ఈ 8,21,00,000 షేర్లలో 50% షేర్లు కంపెనీయే. అంటే కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళ మెంబర్స్, వాళ్ళ లిస్టు ఇన్వెస్టర్స్ వాళ్ళది. సో 50% అంటే ఎంత? యావరేజ్గా 4 crores 10 lakh షేర్స్ వాళ్ళే, మనకి కాదు, అంటే మనకు రావు, అంటే వాళ్ళే కంపెనీ వాళ్ళదైనప్పుడు షేర్లు కూడా వాళ్ళే. యాక్చువల్గా 75% ఉంటాయి కొన్ని కంపెనీలో. సో 4 crores 10 lakh షేర్స్ వాళ్ళవి. నెక్స్ట్ ఎఫ్ఐఐస్, డిఐఐస్, రీటైల్ ఇన్వెస్టర్స్. ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇవి మీకు తెలిసే ఉంటుంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు
వీళ్ళది ఒక ఇద్దరు క్లబ్ చేసి ఒక 6% షేర్స్ ఉన్నాయి వీళ్ళకి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ప్రమోటర్స్ లాగా ఎప్పుడు హోల్డ్ చేసుకోరు. వీళ్ళు కూడా అప్పుడప్పుడు తగ్గిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు పెంచుతూ ఉంటారు. అది మనకు న్యూస్ తెలుస్తుంది. యాజ్ ఆఫ్ సెప్టెంబర్ మాత్రం 6% షేర్స్ FISDISలోకి ఉంది. అంటే ఇందులో ఎంత సమ్ 6%, 8 crores 21 lakhs, 1% 8 lakhs అనుకుంటే 48 lakhs, 48 to 50 lakhs, 48 to 50 lakh షేర్స్ FISDIS ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చేతిలో 50 lakhs వరకు ఉన్నాయి. మిగతా రిటైల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనం సాధారణ ప్రజానీకానికి, సాధారణ ప్రజానీకానికి ఎవరైతే డిమాట్ అకౌంట్, ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ నీలాగా మాలాగా అందరిలాగా రిటైల్ ఇన్వెస్టర్ చేతిలో 44% ఉంది. 44% అంటే 3 కోట్ల 60 లక్షల షేర్లు. సో 3 కోట్ల 60 లక్షల షేర్లు మనకి సాధారణ ప్రజానీకానికి ఉంది. ఎవరైతే మనం రోజు యాప్లలో ట్రేడ్ చేసామో ఈ 3 కోట్ల 60 లక్షల షేర్లు మాత్రమే మన జనాలకు ఉన్నాయి. ఇందులో మళ్ళీ చాలా మంది ఉంటారు. 2%, 1%, 0.5%, 0.2% హోల్డర్స్ కూడా ఉంటారు. ఈ 3 crores 60 lakhs షేర్స్ అనేవి మనకి ఇప్పుడు రోజువారీగా అవుతుంటాయి. ఇంత కావు, మొత్తం షేర్లు ట్రేడ్ చేయరు. సో ఇది అర్థమే కదా, ఒక కంపెనీలో 8.21 లక్షల షేర్లు, అందులో ప్రమోటర్ హోల్డింగ్స్ సగం 4 crores 10 lakhs, అందులో FISDIS ఇవి ఫారెన్, ఇవి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళు సంస్థలు కూడా పెడితే కొన్ని. రిటైల్ ఇన్వెస్టర్స్ 44%, 3 కోట్ల 60 లక్షల షేర్లు జనాలకు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఇంతకుముందు చెప్పింది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఈ రోజుకి సెప్టెంబర్ 2024 వరకు ఈ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపెనీల 8.21 crore షేర్స్, అందులో ప్రజానీకానికి ఉన్నాయి జస్ట్ 3 కోట్ల 60 లక్షలు. అరౌండ్ 3 crores 60 lakh షేర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 2024 వరకు ఇందులో ఇన్వెస్టర్స్ 5 లక్షల మంది ఉన్నారు అరౌండ్. సో మీరు అనుకుంటారు కదా ఎన్ని కోట్ల షేర్లు ఉన్నాయి కదా, 1 కోటి మంది ఉంటారు అనుకుంటే అంతమంది ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాట్ అకౌంట్లు కూడా అంతమందికి ఉన్నవే లేవు. అంటే యాక్టివ్ డిమాట్ అకౌంట్స్ అంత చాలా అరౌండ్ 5 crores టచ్ అయింది, 5 to 6, 10, 12 crores టచ్ అయింది ఆల్రెడీ. కాకపోతే ఈ పలానా షేరు దీంట్లో వాటాదారులు జస్ట్ 5 lakhs మందే. సో మీరు యావరేజ్ చేసిన ఎంతమంది అంటే 5 లక్షల మంది 3 కోట్ల 60 లక్షల షేర్లు పంచుకున్నారు. ఒకవేళ 1000 షేర్లు ఉంటే, ఒకవేళ 10,000 షేర్లు ఉంటే, ఒక్కొక్క షేరే ఉంటాడు. సో యావరేజ్ దిద్దాం 3.6 crores డివైడెడ్ బై 5 lakhs, యావరేజ్ 7 షేర్స్. సో యావరేజ్గా ఈ 5 లక్షల ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో కేవలం 7 షేర్లు మాత్రమే కలిగి ఉన్నారు. యావరేజ్గా ఒక దగ్గర 1000 ఉంటాయి, ఒక దగ్గర 10,000 ఉంటాయి, ఒక దగ్గర ఒకటే షేర్ ఉంటుంది. సో ఇది మీకు స్క్రీనర్లో అందుబాటులో ఉంటుంది, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది ఎంతమంది. సో ఇప్పుడు ఈ 5 లక్షల మంది రోజు ట్రేడ్ చేస్తారా అంటే 5 లక్షల మంది రోజు చేయరు. మీకు ఒక రోజు జస్ట్ సమ్ ఎకరాలు 10,000 to సమ్ 1 lakh ఇంతే. ఈ స్టేజ్లో ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు సమ్ ఓవర్గా ఇంతమంది ఈ రేంజ్ లేకపోతే సమ్ 1% to 10 lakhs ఇంతమందే ట్రేడింగ్ చేస్తారు. అంటే ఇంతమందే జస్ట్ అమ్ముతారు. అది కూడా మనకు ఒక యాప్ కొట్టగానే మనకు పడుతుంది ట్రేడెడ్ క్వాంటిటీ, నెట్ ట్రేడెడ్ క్వాంటిటీ అంటే ఆ రోజు వరకు ఎంతమంది ఎన్ని కోట్ల షేర్లు చేతులు మారినాయి.
ఎంతమంది అమ్మిళ్ళు ఎంతమంది కొన్నారు, అందరు అమ్మరు. ఉన్న 5 లక్షల మంది మొత్తం కట్టకట్టుకొని అమ్మరు, ఒకటేసారి అమ్మి ఇంకో 5 లక్షల మంది కొన్నారు, అట్లా జరగదు. ఒక రోజుకి జస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ మాత్రమే ట్రేడ్ అవుతాయి. సో మీకు ఇప్పుడు డౌట్ అవుతుంది, డౌట్ ఏంటంటే ఒకరోజు జస్ట్ ఒక 10,000 షేర్లు మాత్రమే ట్రేడ్ అయినా అనుకుందాం. సో నెట్ ట్రేడెడ్ క్వాంటిటీ సమ్ ఒక 1000 మంది 1000 ఇన్వెస్టర్స్ అమ్మిళ్ళు, ఇంకో 1000 మంది కొన్నారు, ఇంకో 2000 మంది 3000 మంది కొన్నారు. సో జస్ట్ 10,000 షేర్లు మాత్రమే ట్రేడ్ అయినాయి ఒక రోజు. కాకపోతే స్టాక్ 5% పెరిగింది, 1000 ఉన్న కాడ 5% పెరిగింది. ఎంత అవుతుంది స్టాక్? 1200 అవుతుంది. 50,050 ఓకే. సో 1000 రూపీస్ ఉన్న షేరు 1050 అవుతుంది, 5% అంత అంతే. 1050 రూపీస్కి పెరిగింది. కానీ ఇక్కడ జస్ట్ 10,000 షేర్స్ మాత్రమే ట్రేడ్ అయినాయి కదా. మరి 10,000 షేర్స్ ట్రేడ్ అయితే ఒక 50 రూపీస్ పెరిగితే మొత్తం 8,21 షేర్లకు ఇంటూ 50 రూపీస్ వేసుకోవాలి. అంటే మళ్ళీ ఒక్కొక్క షేర్కి 50 రూపాయలు పెరిగినట్టే. సో దాన్నే వాళ్ళు ఏం చేస్తారు అంటే జస్ట్ 10,000 మంది 1,00,000 మంది ట్రేడ్ చేసినా కానీ ఓవరాల్ 10,000 మంది ఈ 1000 మంది 5% ఎక్కువగా అమ్ముకుంటే మిగతా 95% మంది, మిగతా 5,04,99,000 మంది 1000 కంటే తక్కువగా అమ్ముకుంటారా? అమ్ముకోరు. సో ఆ రోజు వరకు ఇది 5% పెరిగిందంటే ఈ 10,000 మంది ఈ 10,000 స్టాక్స్ ఏది నెట్ ట్రేడెడ్ క్వాంటిటీ కానీ ఈ 1000 మంది ఈ 2,000 మంది ఇన్వాల్వ్ అయినా అది 5% పెరిగినట్టే. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో 2%. సో ఇట్లా ఏమైందంటే మనకు ఒక స్టాక్ ఎంత తక్కువ క్వాంటిటీలో కానీ ఎంత తక్కువ ఇన్వెస్టర్లు ఇన్వాల్వ్ అయినా స్టాక్ వాల్యూ అనేది పెరుగుతుంది. మళ్ళీ ఒకవేళ ఒక రోజు వస్తుంది, ఒక రోజు వచ్చినప్పుడు అరే ఈ స్టాక్ 1200 టచ్ అయింది, కానీ రోజు ట్రేడ్ అయిన క్వాంటిటీ తక్కువ రోజు 10,000 రోజు 20,000 షేర్లు ఇట్లనే ట్రేడ్ అవుతుంది. 1,200 పోయింది, ఏదో ఒక రోజు డమాల్ ఉంటుంది. డమాల్ అంటే మొత్తం పడదు, కరెక్షన్ ఇస్తుంది, దాన్ని కరెక్షన్ ఉంటుంది. అంటే దీని యాక్చువల్ వాల్యూకి కొనడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్ వాల్యూ అంటే దానికి ఏం డెఫినేషన్ లేదు. అంటే ఇన్వెస్టర్లు ఏమనుకుంటారంటే 1,200 పెట్టాల్సిన అవసరం లేదు, అంత లేదు ఆ స్టాక్కి ఇప్పుడున్న టైంలో, అదేదో రోజు అట్లా అయింది. సో ఈ ట్రాప్లో పడద్దు మనం. ఈ ఏదైతే తక్కువ క్వాంటిటీలో ట్రేడ్ అయిందో ఆ ట్రాప్లో మనం పడద్దు. అందుకనే షేర్లు అనేవి చూసి కొనుక్కోవాలి, చూసి రీసెర్చ్ చేసి కొనుక్కోవాలి. సో అది ఇవాళ నేను చెప్పిన వీడియో ఇది. అంటే ఒక షేర్ అది దానికి ఎన్ని కోట్ల షేర్లు ఉంటాయి, దాని ఆ ప్రమోటర్ హోల్డింగ్స్ ఎంత, అది FIIs DIIs రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరెవరు దాంట్లో వాటాదారులు ఉంటారు, ఒక షేరు ఒక రోజు ఎంతమంది ఉంటారు, ఎంతమంది అమ్ముతారు, అది కూడా చూసుకొని కొనుక్కోవాలి. ఇది జస్ట్ ఒక స్మాల్ క్యాప్ కంపెనీకి సంబంధించింది. ఇప్పుడు లార్జ్ క్యాప్ అంటే రిలయన్స్ 900 కోట్ల షేర్లు ఉన్నాయి, రోజుకు దగ్గర 10 కోట్లు 20 కోట్ల షేర్లు ట్రేడ్ అవుతాయి. సో ఉన్నారు, అందుకని దాన్ని లార్జ్ క్యాప్ అంటారు. సో ఇది చూసుకోండి, ఇది ఇవాళ ఒక బేసిక్ కాన్సెప్ట్. జస్ట్ ఒక షేర్ దాని యొక్క ఎన్ని షేర్లు మాత్రం ఇప్పుడు ఫిక్స్డ్ ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. అప్పుడు షేర్లు పెరుగుతాయి అంటే అప్పుడు ప్రమోటర్స్ అమ్ముకుంటారు షేర్లు. ప్రమోటర్స్ వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయనుకో సమ్ ఏదో ఒక NSE BSE ఎక్స్చేంజ్లకు ఒక డాక్యుమెంట్ ఇచ్చి అమ్మేసుకుంటారు. సేమ్ FIIs DIIs వాళ్ళైతే మళ్ళాగానే ఒకటేసారి 1% 2% తీసేస్తారు. కానీ ఆ 1% 2% తీసేస్తేనే 10% 20% పడుతుంది, స్టాక్ పడిపోతుంది, ప్రాఫిట్ బుక్ చేస్తారు. సో ఇది చూసుకొని మనం
ప్రయాణించాలి. సో స్టాక్స్ అనేవి ఒక నిప్పు లాంటివి, హ్యాండిల్ విత్ కేర్.